అయిన బాధ అంతా ఇంత కదా నిజంగాను. ఫస్ట్ టైం చాలా బాధగా అనిపించింది. డే అంతా కూడా చాలా డల్‌గా ఉన్నాను. ఆహ్, ఎందుకు మిస్ అయ్యాను నేను ఈ ఆపర్చునిటీని, ఇంత మంచిదాన్ని అని చెప్పని ఫుల్ డల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. ఏంటి శిరీష ముందు బాధ అది ఇది అనేది చెప్తున్నాను అనుకోవచ్చు. వీడియోలోకి వెళ్తే మీకే అర్థమవుతుంది. మీరు కూడా అంటారు, అవును శిరీష నిజంగానే ఎందుకు అలా చేసావు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా మీరు అంటారు కామెంట్ సెక్షన్లోను. ఎందుకంటే ఇన్నాళ్ళ కష్టం అయ్యో వృధా అయింది అని అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి, మనకి గుర్తింపు లేదు అని చెప్పని. సో అవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు. అలాగే ఈరోజు నేను ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే, మొన్న నేను గాయత్రి డిజైన్స్ అని చెప్పి శోభా గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ బొటిక్ స్టార్ట్ చేశారు. సో ఇంట్లోనే ఇలా అన్ని మంచిగా కలెక్షన్ తెప్పించుకున్నారు అని చెప్పని మంచి మంచి డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ మీకు షేర్ చేశాను కదా. యాక్చువల్గా శారీస్ కూడా ఉంది ఒక వీడియో, రేపు కానీ ఎల్లుండి మీకు అప్లోడ్ చేస్తాను. దానికన్నా ముందే ఆత్రం ఆగక ఆ బాధకి ఉత్సాహం తెచ్చుకోవాలని చెప్పని మీకు నేను తీసుకున్న డ్రెస్ మెటీరియల్స్ శారీస్ అవి షేర్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ నెలలో మా మ్యారేజ్ డే వస్తుంది, అలాగే రాఖీ వస్తుంది. అన్నయ్య ఇంత ఇస్తూ ఉంటాడు కాబట్టి మ్యారేజ్ డే అంటే మా వారు ఏదైనా కొనుక్కుంటారు కాబట్టి, సో వీటన్నిటికీ ఇంకేదైనా ఉంది శ్రావణ మాసం, ఎలాగో శుక్రవారాలు ఎప్పుడప్పుడు మనం డ్రెస్లో చీరలు కట్టుకుంటాం కదా అని చెప్పని వీటన్నిటి కోసం నేను కూడా షాపింగ్ చేశాను. ఏం తీసుకున్నాను అక్కడ మీకు కలెక్షన్ చూపించిన వాటిలో మీరు గెస్ట్ చేసి ఉంటే కనుక నేను ఏం తీసుకున్నానో మీరు కామెంట్ సెక్షన్ చెప్తారు. కానీ సో మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. అవన్నీ మీకు షేర్ చేయాలి అని ఇప్పుడు వీడియో రెడీగా ఉందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఇవన్నీ కలెక్షన్ చూడడానికి ముందు సరే మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. ఒకవేళ వీడియో నచ్చింది అంటే లైక్ చేసి పక్కన హైప్ కూడా చేయడం మర్చిపోకండి. అప్పుడు కొంచెం పాయింట్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఇంకొంతమంది రీచ్ అవుతుంది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయడం కూడా చేయించండి. వీటికి సంబంధించిన లింక్స్ ఏదైనా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్. సో అక్కడ మీకు ఏమైనా లింక్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ అడ్రస్ కానీ అన్నీ అందులో ఉంటాయి. సో ఇంక మీరు కూడా హ్యాపీగా కావాలంటే చెక్ చేయొచ్చు. సో ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ ముగ్గు చూసి వచ్చేసాక కలెక్షన్ ఏంటి, నేను ఏం తెచ్చుకున్నాను అనేది చూసేద్దాం. నేను దేని గురించి బాధపడ్డాను అంటే, మొన్న ఆగస్ట్ 7th యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ అని చెప్పని గూగుల్ ఆఫీస్లో జరిగింది. యాక్చువల్గా 1.5 month కిందే అందరికీ మెయిల్స్ వచ్చాయి. నాకు కూడా ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇంతకుముందు వచ్చినప్పుడు మరి నేను ఇది స్పామ్ అనుకుని చూడలేదా, అసలు నాకేం తెలియదు. ఇప్పుడిప్పుడు అందరూ షార్ట్స్ పెడుతూ ఉంటే ఇది ఒక ప్రోగ్రామ్ ఉందన్నట్టుగా అనిపించి నేను అప్లై చేశాను. నాకు మెయిల్ వచ్చిన వెంటనే మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అప్లై చేశాను. కొన్ని రోజులకు మళ్ళీ నేను సెలెక్ట్ అయినట్టుగా కూడా వచ్చింది. అబ్బో హ్యాపీగా అనిపించింది, ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను. కానీ క్రియేటర్ ఒక్కళ్ళే వెళ్ళాలన్నమాట. ఇంకా వాళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని అలౌ చేయని చెప్పి మెయిల్లోనే అంత క్లియర్గా వచ్చింది. టైం స్లాట్, అడ్రస్ మొత్తం అంతా వచ్చేసాయి. ఎప్పుడు రావాలి, ఏ టైంకి అక్కడ ఉండాలి మనం, అన్నీ వచ్చాయన్నమాట. ఇంకా వెళ్ళాలి అనుకున్నాను. కానీ యాక్చువల్గా ఇవన్నీ జరిగి ఒక 10 days ముందే ప్లాన్ అంతా అయిపోయింది. కానీ నేను మళ్ళీ ఆ సంగతే మర్చిపోయాను. వేరే హడావిడిలో పడి అసలు ప్రోగ్రామ్ ఉంది వెళ్ళాలి అన్న సంగతి కూడా నాకు అసలు బ్రెయిన్లో లేదు. ఎవరితోటి పెద్ద మన యూట్యూబర్స్ కూడా కాంటాక్ట్ ఉన్నదే లేదు. ఎప్పుడైనా మా ఇంటర్వ్యూలో ఎప్పుడైనా లక్ష్మి గారు 1-2 సార్లు మెసేజ్ చేశారు, నేను 1-2 సార్లు చేశాను తప్ప మిగతా ఇంకెవరితోటి పరిచయమే లేదు అసలు. తక్కువ అందరితో అసలు, అంటే నాకు తెలిసి మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటారేమో కానీ యూట్యూబ్లో నేనంటూ ఉన్నది ఎవరు, సంధ్యతో ఒకసారి, నెక్స్ట్ ఒక్కసారి మెయిల్ సంధ్య ఉంది కదా మామూలు మీటాక్స్, తనకు ఒకసారి చేసినట్టు గుర్తు అంతే. ఇంకా అసలు నేను ఎవరితో టచ్లోనే లేను. రీసెంట్గా మన మా ఇంటి లక్ష్మి గారు కూడా మెసేజ్ పెట్టారనమాట, ఏదో కావాలి నెంబర్ ఏంటంటే ఇచ్చారనమాట, అంతే, జస్ట్ అంతవరకును. బట్ అక్కడ చూసినప్పుడు కొంతమంది నాకు యాక్చువల్గా తెలియదు. నేను చాలామంది వీడియోస్ పెద్దగా ఏం చూసేంత టైం ఉండదు. అందరూ అంతే, నేనెంతో అందరూ అంతే. కొంతమంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మనం స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తారు కాబట్టి వీళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి ఒక ఐడియా వచ్చింది అనమాట. బట్ అంత మంచి బిగ్ ఈవెంట్, అందులోనూ గూగుల్ ఆఫీస్లో, అంత ప్రెస్టీజియస్ కదా కొంచెం అవన్నీ. మనం ఎప్పుడు వెళ్ళనివి, మనం చూడని సబ్జెక్టులు కదా. అసలు ఏం చేస్తారు, ఎలా ఉంటుంది ఈవెంట్, ఒక్కటైనా అటెండ్ అయ్యి ఉంటే బాగుండేది. ఫస్ట్ టైం వచ్చింది, నేను మిస్ చేసుకున్నాను. చాలామంది వెళ్తూ ఉంటారు అనుకుని తర్వాత బాధపడ్డాను, వెళ్ళుంటే బాగుండేది అని. నెక్స్ట్ టైం మళ్ళీ మెయిల్ వచ్చి నేను వెళ్ళినప్పుడు సంగతి కదా, అప్పటికి నేను కంటిన్యూ చేస్తానా మానేస్తానా ఏమో తెలియదు అదంతాను. బట్ అది మిస్ అయ్యానే ఆపర్చునిటీ అని అనిపించింది. చాలామంది అక్కడ మంచి కోలాహలంగా యూట్యూబర్స్ అందరూ, క్రియేటర్స్ అందరూ కలిసి ఫొటోస్, వాళ్ళ హడావిడి, వాళ్ళ హ్యాపీనెస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటే
నేను కూడా ఉండుంటే అక్కడ ఎంత బాగుండేది, నేను కూడా పాట పాడేద్దునేమో, మంచి మూవీ సాంగ్ ఏదైనా పాడుదునేమో, అలా సంథింగ్ నేను ఊహించుకుంటున్నాను అనమాట. బట్ వెళ్ళిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ మంచిగా ఈవెంట్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. కొత్త కొత్త విషయాలు తెలుసుకుని ఉంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు చూపిద్దాం అనుకున్నది ఈ గ్రీన్ మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్. పట్టు ఎంత షైనీగా ఉందో చూడండి అసలు. 100 కౌంట్ 120 కౌంట్ అని చూపించాను కదా ఆ రోజు. ఇది ఆ డ్రెస్ మెటీరియల్, దానికి దుపట్టా ఇది. మీరు ఆ రోజు చూసే ఉండొచ్చు. ఇది దుపట్టా. టాప్ అయితే నిజంగా ఎంత షైనీగా ఉందంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. దీనికి ఇది దుపట్టా. అంటే జస్ట్ మీకు శాంపిల్ జస్ట్ చూపిస్తాను ఇలాగా. ఇది మొత్తం 2 సైడ్స్ బోర్డర్ వచ్చింది. 2.5 మీటర్స్ పైన ఉంది టాప్ అయితేను. చున్నీ కూడా అంతే, హ్యాపీగా వేసుకోవచ్చు, పెద్ద చున్నీయే. ఇది టాప్. లెంగ్త్ కూడా మన శారీ కన్నా ఇగో నాకు కింద పెట్టుకుంటే ఇక్కడికి వచ్చింది. అంటే ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా హ్యాపీగా సరిపోతుంది. ఇది చూసారు కదా ఎంత బాగుందను. కలర్ అయితే మాత్రం భలే ఉంది, మంచి బాటిల్ గ్రీన్. కుట్టించుకుంటే మాత్రం మామూలుగా ఉండదు అనిపిస్తుంది, బాగుంటుంది అనిపించింది. నా దగ్గర యాక్చువల్గా ఇదే కలర్ ఒక రా సిల్క్ బాటమ్ ఉందనమాట. ఇంకా మ్యాచ్ చేయని అవసరం లేదు, హ్యాపీగా దాన్ని వేసేసుకోవచ్చు అనిపించింది. సో ఇవి రేట్స్ అవి నేను ఆ రోజే వీడియోలో చెప్పాను. ఇంకా కొంతమంది రేట్స్ అని అడుగుతున్నారు. యాక్చువల్గా వీడియోలో అన్నీ నేను మెన్షన్ చేశాను, ఏ డ్రెస్ మెటీరియల్ ఎంత. ఇప్పుడు నేను అడిగితే అయితే గుర్తులేదు. 1650 ఎంతో అనుకుంటున్నాను అది నేను, బట్ ప్యూర్ పట్టు. సో ఆ రేట్కి మనకు వచ్చిందంటే చాలా బాగా వచ్చినట్టే. నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఫస్ట్ షేర్ చేశాను, మీకు గుర్తుందా నేను. ఇది కూడా మంగళగిరి, అది అంత ప్యూర్ పట్టు. అది 2000 అనుకుంటే, ఇది 1650. ఎస్. సో ఇది ఒకటి తీసుకున్నాను. యాక్చువల్గా నాకు ఇది ఒక శారీ ఉంది, మీకు గుర్తుంటే కనుక. ఇదే నేను ఒక లైట్ స్కై బ్లూది ఒక శారీ తీసుకున్నాను. అదే ఇది టాప్ అనమాట. అంటే పిల్లలకి ఇవైతే లెహెంగాస్ కూడా కుట్టించవచ్చు హ్యాపీగాను. సో ఇది కూడా టాప్ 2.5 పైనే ఉంది. దుపట్టా మాత్రం దానికన్నా చాలా పెద్దది. ఇది పెద్ద దుపట్టా వచ్చింది బాగాను, విత్ సైడ్ బార్డర్ కూడా వచ్చింది ఇలా. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనుకోవచ్చు మీరు. ఆ రోజు కూడా చూసే ఉండుంటారు, బట్ ఇంకొకసారి. ఇది టాప్. లెంగ్త్ మాత్రం చాలా ఉంది. ఇది మీకు ఫుల్ లెంగ్త్ కనిపించట్లేదు, బట్ టాప్ అయితే ఇది. సో మనం టెంపుల్స్కి మంచిగా, ఏదైనా అకేషన్స్కి, గుళ్ళకి, ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏదైనా వేటికైనా కూడా హ్యాపీగా వేసుకెళ్ళిపోవచ్చు. అంత బాగుంది, మంచి స్మూత్గా ఉంది, కంఫర్టబుల్గా ఏ కాలంలోనే వేసుకోవచ్చు కూడాను. మంచిగా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది సెకండ్ వన్. చూడు దుపట్టా ఎంత పెద్దదో, 2 సైడ్స్ కూడా ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా కూడా సరిపోతుంది. సో నేను తీసుకుని ఈ 2 డ్రెస్ మెటీరియల్స్. శారీ ఒకటి తీసుకున్నాను. ఇది ఆ రోజు చూపించిన వెంటనే నాకైతే భలే నచ్చింది. ఇది అంటే ఎక్కడో దీన్ని ఒక పట్టు శారీ కింద చూసాను అనమాట. కట్టుకుంటే ఇది వెంటనే నా మైండ్లోకి వస్తుంది, నేను ఎలా ఉంటాను ఎలా కట్టుకుంటే అని అనుకుంటాను. సో నాకైతే అప్పుడు చూసిన వెంటనే కూడా బాగా నచ్చింది. మంచి బేబీ పింక్ చెక్స్కి ఇలా డార్క్ పింక్ తోటి బార్డర్ కింద వచ్చింది. చాలా బాగుంటుంది. అంటే కొంచెం హ్యాండ్లూమ్స్ కదా, మనకి ఒక డిగ్నిటీగా ఉంటాయి, ఒక నీట్గా ఉన్నట్టు ఉంటాయి. సిల్క్లు హడావిడి కన్నా నేనైతే ఎక్కువ ఇవి ఇష్టపడతాను. ఇది బ్లౌజ్, మంచి పింక్తో బ్లౌజ్. సో మ్యారేజ్ డేకి ఇది కట్టుకుందామని చెప్పని ఇది ఒకటి తీసుకున్నాను. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. చీర కూడా చాలా పెద్దది. సో దీని రేటు నేను మర్చిపోయాను, 1600 ఎంతో ఉన్నట్టుంది, చూడాలి మళ్ళీ, గుర్తులేదు యాక్చువల్గా నాకు. సో అదొకటి. నెక్స్ట్ అమ్మ కోసం అని చెప్పని ఒక 2 కాటన్ శారీస్ తీసుకున్నమాట. అంటే కోటా కాటన్ శారీస్. యాక్చువల్గా లాస్ట్ టైం వీడియోలో కూడా ఇలాంటిది షేర్ చేశాను ఒకటి. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చిందట, అసలు చాలామంది తీసుకున్నారని చెప్పారు. ఇది శారీ మొత్తం కోటా ఫ్యాబ్రిక్. సరే కదా, కోటా ఫ్యాబ్రిక్ మీద ఇలా మొత్తం కలంకారీ ప్రింట్లో వచ్చింది, కింద బార్డర్ కూడా వచ్చింది.
పక్షులు, జింకలు అన్నీ ఉన్నట్టున్నాయి, నెమళ్ళు మొత్తం అంతా ఉంది. శారీ అంతా ఇదే. ఇది వచ్చి బ్లౌజ్. పళ్ళు వచ్చి ఇలా కొంచెం హెవీగా వస్తుంది పళ్ళు. ఇది పళ్ళు, పెద్ద పెద్దగా కలంకారీ ప్రింట్ అనమాట. బట్ శారీ కూడా నాకు కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. ఏం అక్కడ సింపుల్గా ఉండే ఒక ఈ ఉంది చూసారా, ఈ బ్రౌన్ కలర్. ఇప్పుడు యాక్చువల్గా ఇది కూడా సూట్ అయ్యేలానే ఉంది. ఇది ఒక్కటి వేసి కట్టుకున్నా కూడా శారీ చాలా బాగుంటుంది అనిపించడం నాకైతేను. ఇలా ప్రింట్ కూడా చాలా అంటే ఏజ్ వాడైనా కట్టుకోవచ్చు, మనము కట్టుకోవచ్చు, అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు హ్యాపీగాను. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇవైతే తక్కువ రేట్ నిజంగా గుర్తులేదు నాకు, మర్చిపోయాను నేను. మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబరు, అడగచ్చు మీరు శోభ గారిని. దాంతోపాటు అమ్మకి ఇంకొక శారీ తీసుకున్నాను. ఇది కూడా కలంకారీ శారీయే. మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ఇలా ఫ్లవర్స్ కింద వచ్చి మొత్తం మెరూన్ కలర్ వచ్చి గోల్డ్ కలర్ ఇలా చిన్న బార్డర్ కింద వచ్చింది. సో పెద్దవాళ్ళు ఎక్కువ హెవీగా కట్టుకునే వాళ్ళు ఇలా చిన్న బార్డర్ కట్టుకోవచ్చు. స్టార్చ్ ఉంది కాబట్టి కొంచెం రఫ్గా ఉంది, లేకపోతే కనుక చాలా బాగుంటుంది. ఇది మొత్తం మనకి పళ్ళు వచ్చింది. ఇవన్నీ విత్ బ్లౌజులు. ఇది బ్లౌజ్ విడిగా వచ్చింది, బ్లాక్. సేమ్ అదే డిజైన్ కానీ బ్లాక్ వచ్చింది ఇలా. చూసారు కదా, ఇది ఎల్లో, ఇది బ్లాక్. ఎందుకంటే శారీలో అంతా ఎల్లో బ్లాక్ మిక్స్ ఉంది కాబట్టి కొంచెం కాంట్రాస్ట్గా ఉంటే బాగుంటుందని చెప్పని ఇలా బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా. అంటే సింపుల్గా ఉంటాయి కొన్ని శారీస్, అలా హడావిడి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటాయి. సో ఇవి నేను తీసుకున్న శారీస్. అక్కడ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఏవి బాగున్నాయని తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ కట్టుకున్నప్పుడు ఎలా ఉన్నాయనేది మీకు షేర్ చేస్తాను. అంటే స్టిచ్చింగ్కి కొంచెం ఇవ్వాలి కదా, ఇచ్చి అవి తెచ్చుకుని వేసుకున్నప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉంది స్టిచ్చింగ్ అయ్యాక, కట్టుకున్నప్పుడు ఎలా ఉంది అన్నది. ఇప్పుడు మీకు ఇంకా ఐడియా వస్తుంది. ఇలా మీకు ఏదైనా కావాలనుకుంటే కూడా హ్యాపీగా ఈ శ్రావణ మాసానికి ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉంది కదా, శారీస్ వీడియో వస్తుంది. శారీస్ అయితే కనుక ఖచ్చితంగా మీరు టెంప్ట్ అవుతారు, అంత బాగున్నాయి శారీస్. రేపు ఎల్లుండి వీడియో పోస్ట్ చేస్తాను. ఈ లోపలే మీకు ఒక గ్లిమ్స్ కింద ఇచ్చేసాను అనమాట, ఒక చిన్న ఇంట్రడక్షన్ కింద ఇచ్చాను. సో నేను ఆపుకోలేక మీకు చూపించేయాలి అన్న కంగారులో ముందే అప్లోడ్ చేసేసాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.